కాదు ఉన్న 20 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఎగిరిపోతారు. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈ రచ్చ. అసలు నేను మాట్లాడింది ఏంటి, వీళ్ళు నన్ను ఎలా పోర్ట్రేట్ చేశారన్న చెప్తాను. జరిగింది ఎవరు నిన్ను పోర్ట్రేట్ చేయలేదు, నువ్వే పోర్ట్రేట్ చేసుకున్నావు. నిన్ను నువ్వు బయట పెట్టుకున్నావు. నీ గుణం ఏందో తెలిసింది, నీ రాజకీయం ఏందో తెలిసింది. నువ్వు మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉన్నాయి. ఎవరెవరిని ఏమన్నావు. శివాజీ గారు మాట్లాడిన దానికి ఆయనని పాయింట్అవుట్ చేసి మాట్లాడితే సరిపోయేదానికి ఆయన అన్న 2 పాదాలకు ఆయన సారీ చెప్పుకున్నాడు. అక్కడితో అయిపోయింది. దాని తర్వాత చిన్మయ్య గారు వచ్చారు. చిన్మయ్య గారు ఏదో ఆమె ఎప్పుడు వస్తూనే ఉంటుంది అట్లే మాట్లాడుతుంది. అనసూయ గారు మధ్యలో అనసూయ గారు ఎందుకు వచ్చారో తెలియదు. హీరోయిన్లు అంటే ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది. నాగబాబు గారు వచ్చారు, ప్రకాష్ రాజ్ గారు వచ్చారు. వీళ్ళందరూ వచ్చి ఒక పద్ధతిగా సరే కొంతవరకు పర్లేదు అన్నట్టు మాట్లాడేది. నువ్వు వచ్చేసి డైరెక్టర్ శివాజీ గారిని లా 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 అని లకారం యూజ్ చేసుకుంటూ ఒక్కసారి కాదు ఒక 20-25 సార్లు అన్నావు లా అనే పదంతో. అట్లా మాట్లాడవచ్చా? సరే దాంతో ఆపేసినావా? ఓన్లీ శివాజీ గారిని అన్నావా? లేదు, గరికపాటి గారిని మెల్ల ఇన్వాల్వ్ చేసినావు. అప్పుడు నీది బయటపడ్డది, నీ ఉద్దేశం ఏందో బయటపడ్డది. అప్పుడు నువ్వు హిందువులను టార్గెట్ చేస్తున్నావు అని అప్పటికి అందరికి అర్థమైంది. ఆయనను ఇన్వాల్వ్ చేయడం తప్పలేదు, ఆయన గురించి చెప్పడం తప్పలేదు, కానీ ఆయనను కూడా బూతులు తిట్టినావు, ఆయన కూడా తప్పుగా మాట్లాడినావు, ఎన్ని మాటలు అన్నావు. అదే తర్వాత ఇంకో వీడియోనో 2వ వీడియోనో చేసినావు. మళ్ళీ ఆ వీడియోలో రామాయణం నుంచి వెళ్ళి మహాభారతం నుంచి వెళ్ళి నువ్వు మహాభారతం చెప్పినా నాకు అన్ని నాలెడ్జ్ ఉంది అంత పోటుగానే చెప్పుకునే నువ్వు మహాభారతంలో ద్రౌపది క్యారెక్టర్ని అండ్ ఇక్కడ రామాయణంలో సీతమ్మ గారి క్యారెక్టర్ని అవమానించేలాగా మాట్లాడినావు. వాళ్ళు రేపులకు గురైనాయని చెప్పినావు. అక్కడితోటి ఆగినావా? ఆగలేదు. మళ్ళీ ఇంకొక వీడియో చేసినావు. మళ్ళీ వీడియోతోటి నువ్వు మొత్తం బయటపడ్డావు. ఏం వీడియో చేసినావు? హిందువులందరూ 60,000 మందిని రేపేసింది అందరూ హిందువులే అన్నావు. ఈ దేశానికి నేను రానన్నావు, నీ ఇండియాకు రానన్నావు, ఈ ఇండియా అంత దరిద్రమైన దేశం లేదన్నావు, ఇండియాలో పుట్టడం వేస్ట్ అన్నావు, ఇండియాలో నా బిడ్డ పుట్టుంటే ఆమెను కూడా రేపేస్తారు అన్నావు. నువ్వు థాయిలాండ్ పోగినావు. థాయిలాండ్లో ఏం జరుగుతుందిరా? థాయిలాండ్లో మసాజ్ సెంటర్లు, వ్యభిచారం ఇవే కదా. నువ్వు ఆడ పోయి మసాజ్ చేసుకుంటా అని ఇప్పుడు వీడియో చేసినావు కదా. దురంధర్ మూవీ కోతున్నా, మీరు కొట్టుగా చావరే, నేను దురంధర్ మూవీ కోతున్నాను. దురంధర్ మూవీ మంచిదే, నేను దాని గురించి అంటలేను. వీడు సినిమా ఎంజాయ్ చేస్తుండు, ఇక్కడ మనల్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చిన బౌద్ధ మాట్లాడి ఇప్పుడు వచ్చి పతివ్రత లెక్క నేను మంచోని పతివ్రత అని నేను అంటున్నా కదా. నేను అనేది తప్పని మీరు అనుకోదు. ఒక అమ్మాయిని అందరిని అమ్మాయిల్ని లైవ్లో మాట్లాడదాం, మనందరం మీకు సపోర్ట్గా నేను మాట్లాడతా అని చెప్పి ఒక ఆమె మాట్లాడి ఆమె కట్గానే వచ్చిండయ్యా పతివ్రత ఇప్పుడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది అన్నాడు. ఒక ఆమెని పతివ్రత అని ఎట్లా అంటాడు? అంతేకాకుండా దీప్తి సునాయన చిట్టి పికిల్స్ వాళ్ళ సిస్టర్స్ కాబట్టి వాళ్ళని మంచిగా పద్ధతిగా మాట్లాడి దీప్తి సునాయనను ఇట్లా ఇప్పి చూపిస్తుంది, నాకు అన్ని కనబడితే అది ఇదని తప్పుగా మాట్లాడాడు. 14 సంవత్సరాల అమ్మాయిని నువ్వు చేసినవారా ఇట్లా అంటే నేను చేసిన అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇప్పుడు వచ్చి నేను పత్తితును అని మంచిగా మాట్లాడితే నువ్వు క్షమాపణ చెప్పడానికి వచ్చినావు, క్షమాపణ చెప్పుకో. నిన్న కూడా పోటీ చేయలే, నువ్వే బయటపడ్డావు, నీ గుణం బయటపడ్డది. అసలు నీ మనిషి ఒక అమ్మాయి నీతోటి లైవ్లో మాట్లాడుతూ చీ అన్న నిన్ను ఫాలో అయ్యేటోని, నేను వీడియోలు చూసేటోని అన్న, కానీ ఇప్పుడు నువ్వు నెగిటివ్గా కనిపిస్తున్నావు అన్న తర్వాత కూడా నువ్వు నీ మొహం ఎక్కడ పెట్టుకొని ఇప్పుడు వచ్చి నన్ను పోటీ చేసినట్టవరా? నిన్ను నువ్వే పోటీ చేసుకున్నావు, నిన్ను నువ్వే తప్పుగా చూపించుకున్నావు, నిన్ను నువ్వే చేసుకున్నావు నాశనం. అందుకేరా 2 లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో చేసిరు, యూట్యూబ్లో అంతమంది అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేసిరు? ఇప్పుడు వచ్చి సబ్స్క్రైబర్లు నువ్వేమంటున్నావు? సబ్స్క్రైబర్స్ నిన్ను అడిగినా అంటున్నావు. నువ్వు అడుగు కాదు, నువ్వు చేసిన మంచి పని. బెట్టింగ్ యాప్స్ పైన పోరాడిండు. బెట్టింగ్ యాప్స్ పైన పోరాడేటప్పుడు కూడా చాలామంది అమ్మల్ని తిట్టిండు, కానీ వాడు చేస్తున్న మంచి కాదు కాబట్టి వాడు ఎంత దరిద్రంగా మాట్లాడినా, ఎంత గలీజ్గా మాట్లాడినా, ఎంత చిరాకు తెప్పించేటట్టు మాట్లాడినా కానీ అందరూ వెయిట్ చేసి అన్న అదొక్కటి మాట్లాడకుండా ఉండాల్సింది అని కామెంట్ పెట్టారు తప్ప ఎన్నడూ నేను నెగిటివ్గా పోట్రేయలే. ఎందుకంటే నువ్వు మంచి కాజు కోసం పోరాడినావని. మళ్ళీ ఒకటి ఎత్తుకున్నాడు రివ్యూవర్స్ మీద వచ్చినప్పుడు, రివ్యూవర్స్ అందరినీ ఎవరైతే రివ్యూ ఇస్తారో వాళ్ళందరినీ తుపాకీ పెట్టి కాల్చి చంపేయాలన్నాడు. అప్పుడు కూడా ఒక్కరు కూడా సైలెంట్ అయ్యారు, ఎందుకంటే రివ్యూవర్స్ అని అంటున్నారు, కరెక్టేనే అంటున్నాను. ఇప్పుడు వచ్చిండు అస్సలు దారిలోకి. ఒక యూట్యూబర్ ఉంటాడు రవి ట్రావెలర్ అని, ఆయన ఆల్రెడీ అప్పట్లో చెప్పుకుంటూ వచ్చిండు, ఉవ్వలు నమ్మలే. వాళ్ళ ఆవిడను వదిన అనుకుంటూ తిరిగి ఆమెనే నెగిటివ్గా పోటీ చేసిన యదవయుడు ఇప్పుడు వచ్చి అమ్మాయిల గురించి పోరాడడానికి వచ్చిండట. వీడు కంటిన్యూగా వీడియోలు చేస్తారట. చూద్దాం. నిజం చెప్తాను, ఒక హిందువుగా వినాయకుడిని భగవద్గీతని పట్టుకో. నువ్వు హిందువా? ఇప్పుడు గుర్తొచ్చిందా నువ్వు హిందూ అనేది? నువ్వు మాట్లాడినప్పుడు గుర్తురా, ఇన్ని వీడియోలు మాట్లాడినప్పుడు నువ్వు హిందూ అని గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు హిందూ అని? అంటే ఇన్ని రోజులు ఫాలోవర్స్ పెరుగుంటే ఏం చేసేటోనివిరా నువ్వు? ఇంకా మాట్లాడు, ఇంకా ఇండియాను దిగజార్చేలాగా మాట్లాడటోనివి. ఎన్ని మాటలు అన్నావు ఇండియాని? ఇండియా కన్నా థాయిలాండ్ బెటరా? థాయిలాండ్లో పుట్టి పెరిగినావా? థాయిలాండ్నే మీ అమ్మ ఎక్కడ పెరుగుతుందిరా? మీ అమ్మ ఎక్కడ ఉంటుందిరా? ఇక్కడ ప్రశాంతంగా లేకుండా నేను ఉంచగలుగుతున్నావా ఆమెను? నువ్వు పుట్టింది ఎక్కడరా ఫస్ట్? అసలు నువ్వు ఏ దేశం ఎగినా, ఎందుకు వాళ్ళు ఎడిగినా పొగడరా నీ భారత భూమిని అని అంటారు. నువ్వేంద్రా పోయి మన దేశాన్ని అవమానించడానికి పుట్టినవు? కోట్లు సంపాదిస్తే సరిపోదురా, కొంచెం జ్ఞానం కూడా పెంచుకోరా. ఇప్పుడు హిందూ అని మాట్లాడుతున్నావు నువ్వు. ఇన్ని రోజులు ఏమైందిరా?
నన్ను ఏసయ్యనే నేను ఈ దేశాలన్నీ తిరగడానికి కారణం ఏసయ్య అని ఒక వీడియో చేసినావు. యేసు ప్రభు దయ వల్లనే చేసిన అని నన్ను. ఓహో సబ్స్క్రైబర్స్ అందరూ హిందువులు కాబట్ట, వ్యూవర్షిప్ అందరూ హిందువులే కాబట్ట, నెగిటివ్ కొట్టింది కాబట్ట, కామెంట్లు వేసుకుంటారు కాబట్ట. గత అడిచిన 6 సంవత్సరాలు న్యాయం ధర్మం అనే అస్త్రాలతో ప్రపంచం తిరుగుతుంటే అలా టోన్ని హిందువు న్యాయం ధర్మం అని తిరిగినాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నావు. అయ్యా నువ్వు అన్యాయంగా మాట్లాడతావు అనుకోలే, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలే. కాదని చెప్పి నా మతం మార్చడానికి ట్రై చేయి. నీ మతం కూడా మార్చలే, నీ మతం మార్చి మాకేమవుతుంది రా? నువ్వు ఏ మతంలో నువ్వు మా ఇండియాకి వస్తావా? నువ్వు మా ఇండియాలో ఉంటావారా? నువ్వు నీ ఇష్టం ఉన్న దేశాలు వేసుకో. పిచ్ల మీద ఆడుకుంటా అంటావు కదా, పిచ్ల మీద అమ్మాయిలను పిచ్ తోటి పోలుస్తాడు, క్రికెట్ గ్రౌండ్ పిచ్ తోటి పోలుస్తాడు. వీడు నీతులు చెప్పడానికి వచ్చిండు. ఆటగాడ అట, వీడు ఆటగాడని గొప్ప గొప్ప తప్పుగా మాట్లాడి ఇప్పుడేమో నీ హిందూ అని ఎంత మంచిగా మాట్లాడుతుండు, ఎంత పద్ధతిగా మాట్లాడుతుండు. వీడియోలు చేసిన మొన్న వీడియోలు ఎట్లా చేసిండు? అరే 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 లా అని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. గరికపాటి గారిని ఏమన్నాడు? ఎంత కోపంగా మాట్లాడినప్పుడు. ఓహో సబ్స్క్రైబర్స్ వ్యూవర్షిప్ లేదు కదా. ఎన్నో చేశారు. అసలు ఏం జరిగిందో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడుతున్నది స్త్రీ స్వేచ్ఛ. గడిచిన స్త్రీ స్వేచ్ఛ అంటే నీ ఉద్దేశం ప్రకారం ఏంటిది? నువ్వు అంతకుముందు చెప్పినట్టు మొత్తం ఇండియాలో వ్యభిచారం లీగలైజ్ చేసేయాలన్నావు ఒక మాట. రేపులని జరగకుండా ఉంటే వ్యభిచారం లీగలైజ్ చేసేయాలన్నావు. అందుకనే థాయిలాండ్లో మొత్తం లీగలైజ్ ఉంది కాబట్టి థాయిలాండ్లో ఉన్నావు, అక్కడ ఎంజాయ్ చేస్తున్నావు. స్త్రీ స్వేచ్ఛ అంటే నీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోరి, నీ ఇష్టం వచ్చినట్టు ఉండి, నీ ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ ఎంచుకోరి, మీ ఇష్టం వచ్చిన రంగంలో రాణించురి, మీ ఇష్టం వచ్చిన దాంట్లో ఉండుర్రి, ఎక్కడైనా మీకు అడ్డు తగిలితే క్వశ్చన్ చేయరి, అన్ని కరెక్ట్గానే ఉండాలి. కానీ ఆయన చెప్పింది ఏంది? మీరు నా తల్లులు నా బిడ్డలు లాంటి వాళ్ళు కాబట్టి మీరు మంచిగా కనబడలే, కొన్ని లొకేషన్స్కి వెళ్ళినప్పుడు, కొన్ని ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కోకుండా ఆ రోజు నిధి అగర్వాల్ జరిగిన సంఘటన ఆయన గుర్తు చేసుకొని మంచి బట్టలు వేసుకున్నావు అమ్మా ఈరోజు అని స్రవంతి గారికి చెప్తూ ఆ ఉద్దేశంలో మాట్లాడింది. ఏమన్నాడు ఆయన అన్నదాన్ని నువ్వు ఎక్కడికో తీసుకుపోయి, నువ్వు ఎక్కడికో నెగటివ్గా పోర్ట్రే చేసి ఇప్పుడు నిన్ను పోర్ట్రే చేస్తున్నాను మాట్లాడి, ఇప్పుడు స్త్రీకి స్వేచ్ఛ లేదన్న. స్త్రీకి స్వేచ్ఛ లేనిది అక్కడ యాంకర్ ఉన్నది. యాంకర్ స్త్రీకి ఇండియాలో స్వేచ్ఛ ఉంది కాబట్టి యాంకర్లుగా ఆడవాళ్ళు ఉన్నారు. సుమాల గారి లాంటి గొప్ప గొప్పలు ఇండియా ఇండస్ట్రీని వెళ్తున్నారు ఒక్క సింగిల్ యాంకర్గా. చాలామంది యాంకర్స్ ఉన్నారు, బట్ సుమ గారు అంటే ఎందుకు అంత బ్రాండ్? ఆమె అట్లా నిలబెట్టుకున్నది. స్త్రీకి స్వేచ్ఛ ఉంది కాబట్టి నిలబెట్టుకున్నది. అట్లా చాలామంది గొప్ప గొప్పలు ఉన్నారు. వాళ్ళందరూ అది మనం అనాల్సిన అవసరం లేదు. తక్కువ బట్టలు వేసుకుని వాళ్ళు ఏం షో చేస్తలేరు. తక్కువ బట్టలు వేసుకున్నా తప్ప నేను అంటలేను, మీ ఇష్టం మీది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే నా కూతురు, నా హీరోయిన్లు అందరూ నాకు ఆ కూతుర్లతో సమానం అనే ఉద్దేశంతో చెప్పిండు. అది ఆయన కాపాడాలనుకునేది ఏంటంటే నలుగురు చూసినప్పుడు మొగాల గురించి నాకు తెలుసు కాబట్టి, నీ గురించి ముఖ్యంగా తెలుసు కాబట్టి నువ్వేం మాట్లాడుతావు అంతదాకా ఎందుకు రా? దీప్తి సున్నా నేను మొత్తం చూపించుకుంటూ తిరుగుతుందన్న నువ్వు ఇప్పుడు వచ్చి ఎట్లా మాట్లాడతావురా? నువ్వు చూసుకున్నా అంటే చూస్తా అన్నట్టువే నువ్వు, అందుకే నేను ఎంకరేజ్ చేస్తున్నావు. అలాంటి కోణంలో పోకుండా, అలాంటి దారిలో పోకుండా ఒక మంచిగా ఉండండి అని చెప్పే ఉద్దేశం అయినది. కానీ ఇప్పుకొని తిరిగితే మాకేంది, ఇప్పుకొని తిరిగితే మాకు వచ్చేది ఏముంది, పోయేది ఏముంది, అది మీ ఇష్టము. మంచి చెప్తే రామాయణ మహాభారతం టైంలో ఇప్పినందుకే చంపేసి అందరినీ చీర ఇప్పడానికి ట్రై చేస్తే, ఇక్కడేమో కప్పుకోండి అమ్మ అంటే ఇంత నెగటివిటీ శివాజీ గారికి. మధ్యలో నాగబాబు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. వీళ్ళందరూ ఓకే, కానీ అనసూయ ఎట్లా వస్తుందని తెలుసు, చిన్మయ్య గారు ఎట్లయినా వస్తారని తెలుసు. అనసూయ ఏంటంటే ఎక్కడన్నా బాలకృష్ణ గారు ఒక మాట అన్నారు, హీరో బాలకృష్ణ గారు ఏమన్నారంటే అమ్మాయిల గురించి చాలా చండాలంగా మాట్లాడండి. అప్పుడు ఎవ్వరు రాదు, ఎందుకంటే బాలకృష్ణ గారు జోలికి వస్తే దిబిడే అని. కానీ ఇక్కడ శివాజీ గారు కాబట్టి ఈయనను క్వశ్చన్ చేసిన, ఈయన ఏమన్నా అన్నా కానీ నాకు సపోర్ట్ ఉంటుందని అనసూయ గారు వచ్చిర్రు ఇప్పుడు. కానీ ప్రగతి గారు గెలిచిర్రు, ఇది వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్. మన రీసెంట్గా జ్యోతి గారు గెలిచిర్రు మన రన్నింగ్లో. కానీ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, వీళ్ళ గురించి ఎవరు డిబేట్లు పెట్టరు, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని ఎవరు మాట్లాడరు, వీళ్ళ గురించి గొప్పగా గర్వపడేలాగా పోస్టులు పెట్టరు. కానీ అది మనకు స్త్రీకి స్వేచ్ఛ అంటే అది స్త్రీ సాధించిన విజయాలంట. వాళ్ళు సాధించిన ఒక హీరోయిన్ యాక్టర్స్గా ఉన్నా కూడా ఆమె ప్రగతి గారు వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయింది. అది అలాంటి వాళ్ళు మనకి ఇన్స్పిరేషన్, మన దేశానికి కావాల్సింది అలాంటి వాళ్ళు అని ఇన్స్పిరేషన్గా మాట్లాడాలి. కానీ ఎందరో సినిమా ఇండస్ట్రీలో చాలా చండాలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు అనకూడదు కానీ చిరంజీవి గారు కూడా ఒక ఫంక్షన్లో అమ్మాయి అవన్నీ మనకు అవసరం. చిరంజీవి గారిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అందరూ మాట్లాడిరు. కానీ ఈయన మాట్లాడింది కప్పుకోండమ్మ అనే మాట్లాడడంలో 2 మాటలు తొరిలినాయి. వాటికి సారీ చెప్పిన తర్వాత నువ్వు వచ్చి పత్తిత్తులాగా ఇన్ని కబుర్లు చెప్తున్నావు, నువ్వు వచ్చి స్వేచ్ఛ అది అని మాట్లాడుతున్నావు.
నీ ప్రకారం వాళ్ళు ఎంత ఇప్పుకొని తిరిగితే అంతా ఎంజాయ్ చేసుకుంటా నీ వీడియోలో పెట్టుకుంటావు. నీ వీడియోలో చైనా సిరీస్లో ఏం చూపించినవరా? పెద్ద పెద్ద అమ్మాయిల్ని అన్నీ అవి ఇవి అనుకుంటా కెమెరా యాంగిల్స్ ఎక్కడ పెడతావు నువ్వు? అవన్నీ ఏంది? అది కరెక్టేనా? అది ఒప్పుకుంటావా? అందుకేనా నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలా మాట్లాడుతున్నావు? 2 సంవత్సరాల్లో 60,000 రేపులు జరిగాయి. అందులో చిన్నపిల్లలు ఉన్నారు. 60,000 రేపులు జరిగినాయి కరెక్టే. ఇండియాలో జరిగినాయని మొన్న మాట్లాడినావా? ఇండియాలో 60,000 రేపులు జరిగినాయి అందుకనే పోరాడుతున్నా అన్నావా? లేదు, 60,000 మందిని 60,000 రేపులు చేసింది ఓన్లీ హిందువులే అన్నావు. అక్కడ కాలింది అందరికి. అక్కడ నిన్ను ట్రిగర్ అయినావు. నువ్వు బయటపడు. నీ గుణం ఏందో బయటపడ్డది. నువ్వు ఎన్ని రోజులు దాచుకున్నా నీ లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఒక్క రోజులో ఒక్క మాటతో రాలే. ఒక్క వీడియోతోటి నువ్వు వచ్చుంటే పొరపాటాన్ని క్షమించి వదిలేస్తావు. 1 కాదు 2 కాదు కంటిన్యూస్గా వీడియోలు చేసినావు. ఎప్పుడైతే ఫాలోవర్ జరిగిందో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నావు. కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో దానికోసం మాట్లాడితే సమాధానం లేకపోయేసరికి నేను సీతమ్మ వారిని ఏదో అన్నాను చెప్పి పోర్ట్రేట్ చేసి ఓకే. అసలు సీతమ్మని నువ్వు అనలేదా? సీతమ్మ నీ నోటి నుంచి వచ్చింది కారా, ఆ మాట వచ్చింది కారా, దానికి క్షమాపణ చెప్పురా. నేనేదో అన్నా అని అంటావు. క్షమాపణ చెప్పురా, దానికి తప్పైపోయింది అని అనరా. కాళ్ళ మీద పడరా, నేను చేసిన తప్పని చెప్పుకోరా, అప్పుడు నేను క్షమిస్తారా. నేనేదో పొరపాటున వచ్చిందని అన్న చెప్తలేడు. నేను ఎవ్వడు పోర్ట్రే చేస్తారా నేను అంత పెద్ద మాట అన్న తర్వాత? ఎవడు పోర్ట్రే చేస్తాడు? ఎవరికి ఏం అవసరం? ఎవరికి అవసరం ఉంది? ఒకవేళ మేము పోర్ట్రే చేసినాం అనుకుందాం, జనరల్గా మేమే పోర్ట్రే చేసినాం అనుకుందాం, వీడియోలు చేసేటోళ్ళు, యూట్యూబ్ చేసేటోళ్ళు, ఇన్స్టాగ్రామ్లో అందరు పోర్ట్రే చేసినాం అనుకుందాం. ఫాలోవర్స్ నిన్ను ఫాలో అయ్యేటోళ్ళు పిచ్చోళ్ళ 2 లక్షల మంది 1-2 రోజులలో నిన్ను అన్ఫాలో చేసిరంటే 25 లక్షల మంది ఉండే 23 లక్షలకి ఎందుకు వచ్చినావు? నువ్వు చేసిన తప్పు కాబట్టి, ఆ తప్పు నీకు కనబడింది కాబట్టి నువ్వు బయటకు వచ్చినావు. ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటున్నావు. ఇంకా ఏమంటుండంటే, ఇంతకుముందు రీల్ కూడా చూసినా, నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పే, కానీ దాన్ని తప్పని మీరు ఒప్పుకోకపోతే నెక్స్ట్ ఇయర్ మొత్తం నాదే, 2026 మొత్తం నాదే, నేను ఆడుకుంటా అంటుండు. 2026 మొత్తం నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఇంకొకసారి ఇట్లా మాట జారిందంటే, ఇప్పుడు క్షమాపణ చెప్పినా కూడా కొంచెం అటు ఇటు ఆలోచిస్తారేమో, కానీ నెక్స్ట్ టైం అసలు క్షమాపణ కూడా ఆలోచించరు, ఆపేక్షించలేదు. నువ్వు ఇండియాలో ఇంకా నయం ఇక్కడ ఉండలేదు. ఉండుంటే నీ పరిస్థితి జైలు ఉండేదో ఎక్కడ ఉండదో తెలియదు. అక్కడెక్కడో ఉండి దాక్కొని మాట్లాడుతున్నావు. బెట్టింగ్ యాప్స్లో నువ్వు చేసిన ఒక్క మంచి పనిరా నేను కాపాడుతుంది. లేకపోతేనా అంటే నువ్వు ఫస్ట్ నుంచి నెగిటివ్గా కనబడలేదు కాబట్టి నువ్వు ఎన్ని చేసినా కూడా ఏదో ఒక విషయంలో ఒక మంచి పని చేసిందిగా మనోడు అని చెప్పి ఎన్నిసార్లు నీది బయటపడ్డా కూడా, ఎన్నో సిచ్యువేషన్లో బయటపడ్డా కూడా, ఎక్కడో వీడు మన కోసం మంచి పని చేసింది కదా, బెట్టింగ్ గురించి పోరాడింది కదా. కానీ ఒక్కసారి ఆలోచిస్తే నాకు అర్థమవుతుందిరా, బెట్టింగ్ యాప్స్ కూడా నీ యూజ్ కోసమే, నీ డబ్బుల కోసమే అందరినీ తిట్టినావు కదరా. హిందూ దేవాలయాలను అన్నావు కదరా, బెట్టింగ్స్ అవి ప్రమోట్ చేస్తున్నారని. టీటీడీని అన్నావు కదరా నువ్వు. అవన్నీ అప్పుడు ఎందుకు సపోర్ట్ చేసిర్రు? ఏదో వీడు మనకు ఇన్ని రోజులు మంచి వీడియోలు చేస్తుందనే సపోర్ట్ చేసిర్రు. కానీ నువ్వు మారుతావన్న నమ్మకం అయితే నాకు లేదు. నువ్వు 2020 ఈ వీడియో తర్వాత ఇంకో వీడియో ఏదన్నా తప్పుగా రావాలి, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారో అందులో నేను కూడా ఉంటా.